నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పిఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. త్వరలో పిఎఫ్ ఖాతాదారులు ఒక గుడ్ న్యూస్ అయితే వినే అవకాశం అయితే ఉంది. సో అదేంటి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ అనేది రిలీజ్ చేశారండి 6వ తారీఖున. ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క ఒడిశా పూరిలో జరిగిన ఈ యొక్క భారతీయ మజ్దూర్ సంఘ్ 21వ అఖిల భారత త్రైమాసిక సమావేశ ప్రారంభోత్సవం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇందులో ఏంటంటే మాసుక్ మాండవీయ గారు ప్రసంగించారు. అయితే ప్రసంగిస్తూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్పడం జరిగింది. అదేంటో మీకు ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మ్యాటర్ అయితే మీరు చదువుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే కనుక ఈ యొక్క ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ, అలాగే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి. ఓకేనా? సో వీటికి సంబంధించి ఈ యొక్క వేతన పరిమితి పెరుగుదల కానివ్వండి, అలాగే ఫ్లోర్ వేతనాలపై కొన్ని నిర్ణయాలు, దీంతో పాటు ఏంటంటే ఈపీఎస్ 95 కనీస పెన్షన్, సో ఈ మినిమం వేజ్ కానివ్వండి, అలాగే కనీస పెన్షన్ అంటే ఇప్పుడు మనకి మినిమం పెన్షన్ పెంచాలి అని చెప్పేసి అన్నారు కదా, దీనిపై బిఎంఎస్ అనేది ఒక ప్రాతినిధ్యతను సమర్పించారు. ఒక డాక్యుమెంట్ అనేది వీళ్ళు సమర్పించారన్నమాట ఈపీఎఫ్ వారికి. సో ఈ డాక్యుమెంట్ సమర్పించారని చెప్పేసి మనకేంటంటే మాసుక్ మాండవీయ గారు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇస్తున్నట్లు ఇక్కడ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? మాసుక్ మాండవీయ గారు రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈపీఎస్ 95 ఈ యొక్క మినిమం పెన్షన్ ఏదైతే ఉందో దీని పెరుగుదల గురించి కానివ్వండి, అలాగే మినిమం వేజ్ చాలామంది 15,000 కంటే ఎక్కువ ఇవ్వాలి, 20,000 ఇవ్వాలి, 22,000 ఇవ్వాలి అని చెప్పేసి అట్లా మినిమం వేజ్ పెంచాలని చెప్పేసి అంటున్నారు కదా. సో దీనికి సంబంధించిన ఈ నివేదిక బిఎంఎస్ వారి నుంచి అందిందని చెప్పేసి, అయితే దీని గురించి మేము ఆలోచిస్తున్నాము. రాబోయే రోజుల్లో కార్మికులు ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు అయితే తప్పనిసరిగా తీసుకుంటామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారండి. ఓకేనా? అయితే త్వరలో మనము దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాం. ఇదైతే ఇక్కడ క్లియర్గా ఈ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. చెప్పారంటే తప్పనిసరిగా ఏంటంటే కొన్ని రోజులు అటు ఇటు అయినా కానీ తప్పనిసరిగా మనకి వీటిపై ఒక మంచి అప్డేట్ అయితే వస్తుంది. ఈపీఎఫ్ ఖాతాదారులకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈపీఎఫ్ వారు అన్ని ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తున్నారు. సో పిఎఫ్ రూల్సే కానివ్వండి, లేకపోతే పిఎఫ్ ఖాతాదారులు కొన్ని వెసులుబాట్లే కానివ్వండి, ఓకే, అట్లాగే వెబ్సైట్ సంబంధించిన కొన్ని ఇబ్బందులపై కొత్త ఐటీ వ్యవస్థను కానివ్వండి, ఇట్లా ఒకటి సరి చేసుకుంటూ వస్తున్నారు కదా. సో దీంట్లో భాగంగా మనకి మంచి అప్డేట్సే వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఫ్యూచర్లో. సో మాసుక్ మాండవీయ గారు అంటే హామీ అయితే ఇచ్చారు, తప్పనిసరిగా దీని మీద హామీ ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మనకి కాస్త అటు ఇటు అయినా కానీ ఈ కొత్త అప్డేట్ అయితే వస్తుంది. మినిమం వేజ్ సీలింగ్ పెరుగుతుంది, దాంతోపాటు మినిమం పెన్షన్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. ఓకే, ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ఓకే, ఈ సమావేశంలో అయితే నొక్కి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే, సో చూసారు కదండి, త్వరలో మనం అయితే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నాము. ఓకే, సో ఇదండి ఫైనల్గా వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే విగితం లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up, so why